హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ నూడిల్స్, ఎగ్ నూడిల్స్. ఈరోజు మనం ఈ నూడిల్స్ చేస్తున్నామండి. ఈ నూడిల్స్ తోటి పొయ్యి వెలిగించుకొని బాండి పెట్టుకోవాలండి. గిన్నె పెట్టుకొని గిన్నెలో వాటర్ వేసుకోవాలి. మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ వేసుకోవాలి నూడిల్స్ మునిగేలాగా. ఇలా మరిగిన తర్వాత మనకి ఎన్ని కావాలో అన్ని నూడిల్స్ వేసుకోవాలండి. అందులో ఇలా ఉడకాలండి. నూడిల్స్ ఇలా పట్టుకుంటే తెగిపోవాలి, ఇందులో ఏముండదు, పలుకులు అంటారు. ఇలా తెగిపోతే అప్పుడు బాయిల్ అయినట్టు. ఇవి తీసుకొని ఆరబెట్టుకోవాలి. ఇలా రావాలండి. ఇలా ప్లేట్లు వేసుకొని వీటిని ఆరబెట్టుకోవాలి. ఇలా వేసుకొని ఆరబెట్టుకోవాలి. ఒక క్యారెట్ అండి, ఆనియన్, క్యాప్సికమ్, క్యాబేజ్ అండి, ఎగ్ నూడిల్స్కి కావాల్సిన ఐటమ్ అండి. ఒక పచ్చిమిర్చి అండి, ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా నూడిల్స్కి, ఎగ్ నూడిల్స్కి ఇలా కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. క్యాబేజ్ అండి, క్యాబేజ్ కూడా ఇలాగ పొడుగ్గా కట్ చేసుకోవాలి. క్యారెట్, పచ్చిమిర్చి, తీసుకోవాలండి. ఇలా అన్నీ ఇలా కలిసేలా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలండి. ఇందులో కళాయి పెట్టుకొని కళాయి వేడైన తర్వాత ఆయిల్ ఒక 2 స్పూన్స్ వేసుకోవాలండి. మనకు ఎన్ని నూడిల్స్ అంత క్వాంటిటీ, దాన్ని బట్టి నూడిల్స్ని బట్టి క్వాంటిటీ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడైందండి. ఇందులోకి మనం ఒక 2 ఎగ్ వేసుకుంటాం. ఎగ్గులు అయిన తర్వాత ఎగ్గును పిక్కేసుకోవాలండి. ఇలా పిక్కేసుకొని చిన్న చిన్న ముక్కగా చేసుకోవాలి. ఎగ్ నూడిల్స్ ఇలా ఎగ్ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ 1/2 స్పూన్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనం కట్ చేసుకున్న క్యాప్సికము, ఆనియన్, క్యారెట్ ఇందులో వేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న నూడిల్స్ ఇందులో వేసుకోవాలండి. ఉడకబెట్టుకుని చల్లార్చుకున్న నూడిల్స్ వేసిన సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. కారం మనకి ఎంత కావాలో అంత కారం వేసుకోవచ్చు. కొంచెం వెనిగర్, చిల్లీ సాస్ అండి వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి, మొత్తము కలిసేలాగా. నూడిల్స్ మసాలా స్పూన్ వేసుకోవాలండి. నూడిల్స్ టెక్స్చర్ ఇలా రావాలండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఒకసారి ఈ రెసిపీని చూడండి. ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా అవుతుందో కామెంట్ చేయండి.